మధ్యయుగ విద్య, ఇస్లాం విద్యా విధానం. 11వ శతాబ్దంలో ఇస్లాం విద్య ఇండియాలో స్టార్ట్ అయింది. క్రీస్తు శకం 12 నుంచి 18 శతాబ్దాల మధ్యకాలాన్ని ఇస్లాం విద్యా విధానం అంటారు. 1192లో మహమ్మద్ ఘోరీ ఎలిమెంటరీ స్కూల్గా మక్తబ్లను ఏర్పాటు చేశాడు. క్రీస్తు శకం 712లో అరబ్బులు సింధు ప్రాంతాన్ని ఆక్రమించడంతో ఇస్లాం మన భారతదేశంలోకి ఎంటర్ అయింది. ముస్లిం విద్య లక్ష్యాలు చూసుకున్నట్లయితే విజ్ఞాన సముపార్జన, వ్యక్తి శీలాన్ని పెంపొందించటం, ముస్లిం రాజ్యాన్ని పటిష్టం చేయటం, పరలోక ప్రాప్తి సిద్ధి, ముస్లిం న్యాయ సూత్రాలను తయారు చేసే అమలు చేయటం. ముస్లిం విద్య ప్రత్యేకతలు చూసుకుంటే ముస్లిం బాలునికి 4 సంవత్సరాల 4 నెలల 4 రోజుల రోజు విద్య ప్రారంభమవుతుంది. ఈ ఉత్సవం పేరు బిస్మిల్లా అనే ఒక ఉత్సవం. బిస్మిల్లా అంటే గురువు అయిన మౌల్వీ దగ్గరికి చేర్చడం. గురువు వద్దకు పోయేటప్పుడు శిశువు కిరీటం తొడిగించబడతాడు. 3 రకాల పాఠశాలలు ఉంటాయి. మొదటిది మక్తబ్. మక్తబ్ అనేది ఈ పదం అరబిక్ భాషలో కుతుబ్ అనే పదం నుంచి రావడం జరిగింది. మక్తబ్ అనేది ప్రాథమిక పాఠశాలగా చెప్తాం. కుతుబ్ అంటే రాత నేర్చుకునే ప్రదేశం. ఇక్కడ మక్తబ్లో ప్రధానంగా ఖురాన్ సూక్తులను వల్లెవేయడం జరుపుతారు. మదర్సా ఇది హై స్కూల్ ఎడ్యుకేషన్ని పోలి ఉంటుంది అన్నట్టు. ముస్లిం మతాన్ని, సంస్కృతిని వ్యాప్తి చేయడం అనేది ఈ మదర్సాల ఉద్దేశం. నెక్స్ట్ చూసుకుంటే మదర్సా ఐలా ఇది ఒక యూనివర్సిటీని పోలి ఉంటుంది. లాహోర్, ఢిల్లీ, అజ్మీర్లలో అప్పట్లో ఉండేవి ఈ మదర్సా ఐలాలు. ముస్లిం బోధన అంశాలు చూసుకుంటే ప్రాథమిక దశలో చదవడం, రాయడం, అంకగణితం, ఖురాన్లోని నీతి సూత్రాలు, భాషాశాస్త్రం. ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్స్ ఇంపార్టెంట్ అండి. తాబీ అంటే ఫిజిక్స్, రియాజీ అంటే మ్యాథ్స్, యునాని అంటే మెడిసిన్, ఇలాహి అంటే వేదాంతం లేదా ఫిలాసఫీ, న్యాయశాస్త్రం, సాహిత్యం కూడా వీళ్ళ ముఖ్యమైనటువంటి బోధన అంశాలుగా ఉంటాయి. ముస్లిం బోధన పద్ధతులు చూసుకుంటే చర్చా పద్ధతి, ఉపన్యాస పద్ధతి. ప్రాథమిక దశలో వాచక పద్ధతి చెప్తారన్నట్టు, నోటితో చెప్తారు అంతే. ప్రశ్నోత్తర పద్ధతి. ఈ ప్రశ్నోత్తర పద్ధతిని స్టార్ట్ చేసింది ముస్లిం విద్యా విధానం. ప్రతిభ గల విద్యార్థులతో మానిటోరియల్ పద్ధతి. గురు శిష్యుల సంబంధం అన్యోన్యంగా ఉండేది. శిష్యును దండించే అధికారం మౌల్వీకి, ఇమాములకు ఉండేది. శిక్షలు చాలా కఠినంగా ఉండేవన్నట్టు. విద్యార్థి ఉపాధ్యాయుని భయభక్తులతో గౌరవించేవాడు. వీరి బోధనా భాష పర్షియన్, అరబిక్, ఉర్దూ భాష. ఉర్దూ భాష అరబిక్, హిందీని కలిపితే వస్తుంది. మసీదుని, టెంపుల్ని కలిపితే దర్గా అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. భారతీయ సంగీతం, అరబ్బీ సంగీతం రెండూ కలిస్తే కవాలి, గజల్స్, షెహనాయి అనే సంగీతం లోపల ఫేమస్ కావడం జరిగింది. ఇస్లాం విద్య లాభాలు చూసుకుంటే వర్ణ వివక్షత చూపించలేదు. బ్రాహ్మణుల్లో చూపించారు కదా, శూద్రులకి విద్యా విధానం లేదు. ఎవరికి? మన వేదకాల విద్య లోపల. కానీ ఇక్కడ ఇస్లాం విద్యలో వర్ణ వివక్షత లేదు. భారతీయ రచనలను వాళ్ళ భాషలోకి ట్రాన్స్లేషన్ చేసుకున్నారు. చరిత్ర రచన ఇస్లాం కాలం నుంచి స్టార్ట్ అయింది. ఆచరణాత్మకతకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇస్లాం విద్యలో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం ఒకసారి. పరదా పద్ధతి వల్ల స్త్రీలు విద్యకు దూరమయ్యారు. రాజవంశం స్త్రీలు మాత్రం రాజదర్బారు, మదర్సాలలో విద్య అభ్యసించేవారు. పరాయి భాషలో బోధన జరగడం వల్ల అవగాహన అయ్యేది కాదు. కేవలం విద్య హయ్యర్ క్లాసెస్కు మాత్రమే పరిమితమైంది. కఠిన దండనలు అమల్లో ఉండేవి. కేవలం వల్లెవేయడం అంటే బట్టి పట్టడం, మనసులో మళ్ళీ మళ్ళీ స్మరించుకోవడం, అది మాత్రమే విద్యా పద్ధతిగా ఉండేది. క్రియేటివిటీకి ఎలాంటి అవకాశం కూడా ఈ ఇస్లాం విద్యా విధానంలో లేకపోయింది అన్నట్టు.